పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి రిలీజ్ చేసినటువంటి ఒక్క లెటర్ సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. ముఖ్యంగా ఈ హరిహర వీరమల్లు అనే సినిమాకి సంబంధించి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకుంటూ, అంటే సోషల్ మీడియాలో ఒక వాట్సాప్ గ్రూపులో పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఆపేయాలి, ఆపితేనే మనం చేసేటువంటి దానికి ఒక మంచి రిజల్ట్ వస్తుంది అని కుట్రపూరితంగా వాళ్ళు సంభాషించుకున్నటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి చేరినట్టుగా తెలుస్తుంది. వాట్సాప్ గ్రూప్కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్. అంటే ఒక కుట్రపూరితంగానే ఇది జరిగింది, కొంతమంది వ్యవహరిస్తున్నారు అని చాలా పక్కాగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాతే ఆ లెటర్ రిలీజ్ చేశారనడానికి ఇది ఒక బలమైనటువంటిది అనుకోవచ్చు. నిన్న బన్నివాసు గారు కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఒక గ్రూపుల్లో ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఉన్నటువంటి గ్రూపులో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాని ఆపేస్తేనే అప్పుడు అందరూ లైన్లోకి వస్తారు, ఇదే మనకి సరైన సమయం, పవన్ కళ్యాణ్ గారి సినిమానికి మనం దెబ్బ కొట్టాలి అని చెప్పి మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని బన్నివాసు గారు బయటపెట్టడం జరిగింది. సో దీని వెనుక ఇప్పుడు రేపు 15వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాపు 30 మంది పెద్దలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 15 సాయంత్రం సినీ పెద్దల మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించి 44 మంది లిస్టు ఫైనల్ చేసి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసినటువంటి సీఎం ఛాంబర్ ద్వారా కాకుండా పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణను సంప్రదించి లిస్టు ఫైనల్ చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తిగా విజయవాడ ఉండవల్లి నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవనున్నటువంటి తెలుగు సినిమా రంగ పెద్దలు దాదాపు 30 మంది కలిసేటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరైతే కుట్రపూరితంగా ఉన్నారో వీళ్ళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు, చిన్న సినిమా ఎవరిది, పెద్ద సినిమా ఎవరిది, దీనికి సంబంధించి అన్నీ కూడా ఎంక్వైరీ చేశాడు బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా కొంతమంది సినిమా ఇండస్ట్రీతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి అటు టీడీపీకి సపోర్టర్స్ కావచ్చు, అటు జనసేనకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరితో కూడా ఒక లిస్టు ఫైనల్ చేసి ఒక 30 మందిని అటు ఈ మీటింగ్కి అయితే అటెండ్ కావడానికి అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా కంప్లీట్గా ఫిలిం ఛాంబర్ తరపునే రావాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విధంగానే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇండివిజువల్గా ఎవరు వచ్చినా సరే రావద్దు, మీరు ఛాంబర్లో ఉన్నటువంటి మెంబర్సే దీనికి అటెండ్ కావాలి అని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దిల్ రాజు గారు కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దాన్ని మేము అమల్లోకి తీసుకొస్తాం, మేమందరం కలిసి ఉంటాం, ఆయన మాట నేను జవదాటను అని దిల్ రాజు గారు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే ఈ మీటింగ్లో ఏం జరగబోతుంది, హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి డిస్కషన్ ఏమన్నా వస్తుందా, అసలు ఏంటి ఈ కుట్ర చేసినటువంటి వ్యక్తుల తాలూకా లిస్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది అని కూడా చాలా క్లియర్గా ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిచి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తారా, పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తారా, దీనికి సంబంధించినటువంటి సంభాషణ, అసలు దీని రూపకర్త ఎవరు, ఈ కుట్రకి సంబంధించినటువంటి వ్యక్తులు, కీలక వ్యక్తులు ఎవరు అనేది ఈ మీటింగ్లో బయటపడబోతున్నట్టుగా కూడా అనుకోవచ్చు. డెఫినెట్గా ఎందుకంటే క్వశ్చన్ చేస్తారు, ఈ కుట్ర ఎవరు చేశారు, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా అది కూడా సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్గా, నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయనకు ఉన్నటువంటి సినిమా క్రేజ్కి ఆ చుట్టుపక్కల గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు అంత క్రేజ్, అంత ఒక రేంజ్ ఆఫ్ క్రేజ్ తెలుగు సినిమాకి సంబంధించి మొత్తం భారతదేశానికి చెప్పట్లేదు, అంత అద్భుతమైనటువంటి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. కేవలం ప్రజల కోసమే ఆయన సినిమాలు తీస్తూ ఆ సినిమా నుంచి వచ్చే డబ్బుని ప్రజలకి, తన పార్టీని నడుపుకోవటానికి ఎక్కువ శాతం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని కూడా ఆపాలనే కుట్ర ఎవరు చేశారు అనే దాన్ని సీఎం గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దీంట్లో మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి.